హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నా వీడియో చూస్తూ అందరికీ షేర్ చేస్తూ లైక్లు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నేను ఇప్పుడు పెట్టే వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అనమాట. ఇప్పుడు మీ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి సరదాగా జోకులు వేసుకుంటూ మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తింటారు కదా. సో అలాగే నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళిన వన్ ఆఫ్ ద బెస్ట్ డిన్నర్ వీడియో అయితే ఇది. సో మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము, ఏం తిన్నాము, ఏం మాట్లాడుకున్నాం అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా కూడా మీకు మీ ఫ్రెండ్స్ని అయితే గుర్తు చేస్తుంది. సో మీరు ఎవరైతే మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళని కామెంట్స్లో ట్యాగ్ చేయండి. అండ్ ఎంజాయ్ చేయండి వీడియోని. బాయ్. నేను పెట్టే వీడియోలన్నీ మీరు చూసేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయాలండి. కొట్టేశారా? ఇంక స్టార్ట్ చేద్దాం పదండి. ఇదే సంగం చెట్నాడు. యూజువల్లీ అయితే వీకెండ్ అసలు ఖాళీయే ఉండదు, అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. కానీ ఈరోజు కైండ్ ఆఫ్ ఫ్రీగానే ఉంది అనిపిస్తుంది. ఇది గైస్ రెస్టారెంట్ అయితే. సో గైస్ ఇక్కడైతే మనకి రోబోట్ సర్వింగ్ కూడా ఉంది. సో రెస్టారెంట్ ఇది గైస్. వెజ్ ట్రై చేద్దాము. బ్రో, 1 plate బెన్నెం దోస, paneer Szechuan, that balls. 1 veg kushka. Kushka is like just a plain. Yeah, it's kind of a tomato rice, right? Yeah. So, and 1 paneer kottu paratha. You can add one apple with mutton curry. Okay. Kottu paratha Right now I take like 1 chicken lollipop, 1 Szechuan paneer balls, Okay. sambar mini idli, benna dosa with plain, 1 veg biryani, like veg Kushka, yeah. So and kuttu parota paneer and appam combo with mutton curry. Okay. And any drinks for you, like any orange ginger lemonade or like lime sodas, mango lassi, hot lassi, sweet lassi, buttermilk. You guys have thumbs up? We don't serve any sauce. Ante, that's it bro. ఎక్కడన్నా పేరు Kind of a vlog. ఓకేనా? ఎక్కడ చూసాడు. సో మనకైతే సాంబార్ ఇడ్లీ వచ్చేసింది, సాంబార్ చిట్టి ఇడ్లీ. సో బేసిక్గా సాంబార్ ఇడ్లీ అనేసరికి మనకి నార్మల్ ఇడ్లీసే సాంబార్లో డిప్ చేసి ఇచ్చేస్తారు. సో ఇక్కడ మాత్రం చిట్టి ఇడ్లీ ఇచ్చారు. అండ్ చిట్టి ఇడ్లీతో పాటు మనకి కోకోనట్ చట్నీ అండ్ గ్రౌండ్నట్ చట్నీ, అదే పీనట్ చట్నీ కూడా ఇచ్చారు. పీనట్ చట్నీ, కోకోనట్ చట్నీ రెండు ఇచ్చారు. సో సాంబార్ ఇడ్లీ డైరెక్ట్గా సాంబార్ ఇడ్లీ కాకుండా మనం సాంబార్ ఇడ్లీ తీసుకొని కొంచెం పీనట్ చట్నీ వేసుకొని కొంచెం కొబ్బరి చట్నీ కూడా వేసుకొని ట్రై చేద్దాం. బాగుంది, సాంబార్ టేస్ట్ బాగుంది. ఇడ్లీలు కొంచెం అంటే అంత మెత్తగా లేవు, బికాజ్ ఇది చెన్నై స్టైల్ ఇడ్లీస్లా అనిపించింది. బట్ స్టిల్ బాగుంది, నైస్. సాంబార్ వేడిగా ఉంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది. సో గైస్ ఇది మన పన్నీర్ షెజ్వాన్ బాల్స్. సో మంచూరియా అని చెప్పొచ్చు, బట్ వీళ్ళు స్పెషల్ వేరే పేరు పెట్టేసరికి నేను అంటే ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా. బట్ యూజువల్లీ పన్నీర్ మంచూరియా అంటే మనకి డైరెక్ట్గా పన్నీర్ పీసెస్ని మంచూరియాలా చేసి ఇచ్చేస్తారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే పన్నీర్ని షెడ్ చేసేసి దాంతో మంచూరియా చేసి దాన్ని ఇలా ఇచ్చారు. దీని పేరు పన్నీర్ షెజ్వాన్ బాల్స్. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. యూజువల్లీ చెన్నైలో లైక్ అంటే తమిళ్ స్టైల్ ఏ అపెటైజర్స్ కైనా కూడా వీళ్ళు రైతా ఇస్తారు, బట్ దీనికి ఇవ్వలేదు. చూద్దాం. బాగుంది. బాల్స్ మేడ్ ఆఫ్ స్టీల్ లాగా ఉంది. లేలే కొంచెం గట్టిగా ఉంటుంది అనుకున్నాను. బాగుంది. ఉంచు, నేను చెప్తా అప్పుడే ఆఫ్ చేద్దు కానీ. సో ఈ గ్రేవీ కూడా టూ మచ్ థిక్ రాలేదు. సో కరెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
మేము మాట్లాడి పడవ కదా రైట్గా అంటే 18+ వచ్చేస్తుంటారు. పన్నీర్ షెజ్వాన్ బాల్స్ అయితే చాలా బాగున్నాయి. సో మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బెన్నె దోశ, ప్లెయిన్ బెన్నె దోశ. ఇది యాక్చువల్లీ ఇందులో మసాలా బెన్నె దోశ ఉంది, ప్లెయిన్ కూడా ఉంది. బట్ మసాలా బెన్నె దోశ అంటే మసాలా టూ మచ్ డామినేట్ చేసినట్టు ఉంటుంది. సో అందుకని మేము ఓన్లీ ప్లెయిన్ బెన్నె దోశ చెప్పుకున్నాము. అసలు లోపల చూడండి, అసలు ఎంత కన్నాలు ఉండి అంటే మంచిగా ఫెర్మెంట్ అయిన పిండితోనే వీళ్ళు వేసినట్టే అనిపిస్తుంది. అసలు ఇలా ఇలా ముట్టుకుంటూ ఊడిపోతుంది దోశ ముక్క అయితే. అంత ఫ్లఫీగా ఉంది, అంత సాఫ్ట్గా ఉంది దోశ. బయట చాలా క్రిస్పీగా ఉంది, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది గైస్. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. అంటే వెజిటేబుల్స్ యాడ్ చేస్తారు. సో గైస్ అసలు చాలా అంటే చాలా బాగుంది. దోశ పడుతుందా? సో మనం పీనట్ చట్నీ ట్రై చేసాము, మన కొబ్బరి చట్నీ ట్రై చేసాము. ఇది ఏదో గ్రీన్ చట్నీ, మింట్ చట్నీ అనుకుంటున్నాను నేను. ఇదేదో ఆకుకూర చట్నీలా ఉంది, బాగుంది. ఇది టొమాటో చట్నీ. చాలా అంటే చాలా బాగుంది. బెన్నె దోశ మొన్న కొంచెం ఆయిల్ ఎక్కువ అంటే గీ ఎక్కువ అయింది, టూ మచ్ గీ ఉంది. బట్ స్టిల్ ఎప్పుడో ఒకసారి ట్రై చేయాలంటే మనం ట్రై చేయొచ్చు. సో మన వెజ్ కుష్కా కూడా రెడీ అయిపోయింది, ప్లేట్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. సో చెన్నైలో నేను ఎస్పెషల్లీ ఆ మాల్ పేరు ఏంటి బాయ్? కాదు ఎక్స్ప్రెస్ అవెన్యూ కాదు, ఇంకొకటి ఉండేది ఎల్ఐసి బిల్డింగ్ పక్కన స్పెన్సర్ ప్లాజా. అక్కడ తినేవాడిని బ్రో కుష్కా. యా, ఫుల్ టమాటో ఫ్లేవర్ ఉండి బాగుండేది. సో గైస్ స్పెన్సర్ ప్లాజా అని ఉండేది చెన్నైలో. నేను జాబ్ చేసేటప్పుడు స్పెన్సర్ ప్లాజా పక్కన, స్పెన్సర్ ప్లాజా లోపల మనకి కర్డ్ రైస్, వెజ్ కుష్కా రైస్ దొరికేది. సో నేను ఎప్పుడైనా ఇంట్లో చేసుకోకపోతే ఖచ్చితంగా అక్కడే తినేవాడిని వెజ్ కుష్కా. చాలా అంటే చాలా బాగుండేది. సో ఇది ఆ ఫ్లేవర్ వచ్చిందా రాలేదా చెప్తాను. ప్లేట్ అవ్వా. సో మనకి మంచి డెకరేషన్ పెట్టి ఇచ్చారు, మంచిగా గార్నిష్ చేసి ఇచ్చారు. డెకరేషన్ వచ్చేస్తుంది. సో యూజువల్లీ అయితే కుష్కా చాలా ప్లెయిన్గా ఉంటుంది, కుష్కా రైస్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. యూజువల్లీ అయితే కుష్కా రైస్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. బట్ మేమే వెజిటబుల్స్ యాడ్ చేసి తీసుకురమ్మన్నాము. బికాజ్ అంటే మరి టూ మచ్ ప్లెయిన్ తిన్నా అంటే తిన్నట్టు ఉండదని చెప్పి నేనే వెజిటబుల్స్ యాడ్ చేసి తీసుకురమ్మన్నాను. సో ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వెజ్ బిర్యానీ, బట్ యాక్చువల్లీ అయితే ఇది కుష్కా రైస్. సో యా, క్వాంటిటీ మంచిగానే వచ్చింది గైస్. ఇది ప్రైజెస్ అన్నీ కూడా నేను ఐటెం తినేటప్పుడు కింద మీకు డిస్ప్లే చేస్తాను. అసలు ఇండియాలో ఎంత ప్రైస్ ఉంటుంది, మనకి యూఎస్డీలో ఎంత పడిందని. సో దీనికి మనకి రైతా కూడా ఇచ్చారు. సో రైతా వేసుకొని మనం రైతా, చెన్నైలో రైతా ఏంటంటే మనకి ఆంధ్రాలో రైతా కొంచెం థిక్ అంటే కొంచెం పల్చగా ఉంటుంది. చెన్నైలో రైతా మాత్రం టూ మచ్ థిక్ ఉంటుంది అనమాట. అండ్ టూ మచ్ థిక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇది ఆనియన్స్ ఎక్కువ లేవు. బట్ యా, నైస్. ఫ్లేవర్స్ అన్నీ పడ్డాయి, కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ అయినాయి. బట్ ఓన్లీ రైస్ కూడా చాలా బాగుంది, సేమ్ ఫ్లేవర్ వచ్చింది. నిజంగా ఈ రెస్టారెంట్కి టాప్ రేటింగ్స్ ఉన్నాయి అంటే నేను ఫస్ట్ అలాగే ఉంటాయి, ఇప్పటి నుంచి ఉన్న రెస్టారెంట్ కాబట్టి టాప్ రేటింగ్స్ ఉండే ఉంటాయి అనుకున్నా. బట్ నిజంగా వర్త్. టాప్ రేటింగ్స్
నమ్మొచ్చు. సో ఇది చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. వెజిటబుల్స్ అన్నీ కొంచెం పెద్ద ముక్కలు వచ్చాయి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నచ్చింది నాకు. యూజువల్లీ లైక్ అంటే ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చెన్నై బిర్యానీస్, కానీ నాకు 2 రకాలంటే ఇష్టం బాగా. ఒకటి కుష్కా టైప్ ఉంటే ఇష్టము, ఇంకొకటి తలపకట్టి స్టైల్ అంటే చిట్టి ముత్యాల రైస్తో తయారు చేస్తారు, అది కూడా చాలా ఇష్టం నాకు. నైస్, బాగుంది. సో కుష్కా అయితే చాలా చాలా నచ్చింది, కుష్కాతో ఖుషి అయిపోయాను. అండ్ మన ఇంకొక ఫేవరెట్ అంటే మనం చెన్నైలో నేనున్నన్ని రోజులు నన్ను కాపాడింది అంటే కొత్తు పరోటా అనమాట. వెజ్ కొత్తు పరోటా నా ఫేవరెట్ అసలు. సో వెజ్ కొత్తు పరోటా కూడా ఆర్డర్ చేశాను, పన్నీర్ కొత్తు పరోటా ఆర్డర్ చేశాను. వెజ్ అంటే ఓన్లీ వెజిటేబుల్స్ అవి వేసిస్తారు, ఇది పన్నీర్ కొత్తు పరోటా. సో ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. స్మెల్ అయితే మంచి భలే వస్తుంది, బట్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాం. సో వీళ్ళ కింద అరిటాకులు కూడా పెడుతున్నారు గైస్, అసలు ఆ ఫ్లేవర్ కూడా తగులుతుందేమో అనిపిస్తుంది నాకు. సో యూజువల్లీ మనకి కొత్త పరోటా అంతా కూడా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ తింటారు, బట్ నేను చేతులతో తినడానికి ఇష్టపడతా. బాగుంది, కానీ కొత్త పరోటా తినాలంటే ఖచ్చితంగా పైన నిమ్మకాయ పిండుకోవాలి. ఫస్ట్ ఇలా నిమ్మకాయ పిండుకొని కొంచెం రైతా వేసుకొని తర్వాత కొంచెం కూర్మా, వెజ్ కూర్మా వేసుకొని సైడ్కి ఇది కొంచెం ఇలా రైతాలో ముంచుకొని, నిజంగా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. యూజువల్లీ కొన్ని చోట్ల ఏంటంటే బాగా క్రిస్పీగా చేసి ఇచ్చేస్తారు, అదంతా తినడానికి అంటే పరోటా ముక్కలు తగులుతూ ఉంటుంది, బట్ ఇది వెల్ కుక్డ్, నిజంగా వెల్ కుక్డ్, అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా ట్రై చేసిన ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. బెస్ట్. మాకు కాలేజీలో పెట్టేవారు అనమాట బ్రెడ్లో. యా, సో మనం ఆపం విత్ వెజ్ కుర్మా కూడా చెప్పాము. ఆపం విత్ వెజ్ కుర్మాకి మనకి 3 ఆపాలు అయితే వస్తాయి. ఎక్కడ అవుతుందా? యా, సో మన కొత్త పరోటాలు ఏ కూర్మా అయితే ఇచ్చాడో అదే కూర్మా ఇచ్చారు, బట్ సో ఇవి 3 ఆపాలు అయితే ఇచ్చాడు. యూజువల్లీ అలాగే చేస్తారు బై. ఇడియప్పం అని ఒక ఐటమ్ ఉంటుంది, సేమియా లాగా ఉంటుంది అన్నమాట చూడడానికి. సో ఇది ఇడియప్పం అంటున్నానంటే ఇది ఆపం ప్లస్ వెజ్ కూర్మా ఇది. సో మనం ఆపం ప్లేట్ చెప్పినప్పుడు 3 ఆపం అయితే ఇచ్చారు. సో మనం 3 తినలేము కాబట్టి 2 పక్కన పెడుతున్నాం, టేస్ట్ చూద్దాం. బాగుంది, వెజ్ ఏం కాదు, ఎవరు చూడలేదు అది. దీనికి చట్నీ చెప్పాలి, కూరమాతో తిన్నాం. ఆపం చట్నీతో బాగుంటుంది, ట్రై చేయి. కోకోనట్ పీనట్ 2 బాగానే ఉంటాయి. సో కూర్మా అథెంటిక్, అదే కదా. దీనికి ఓజీ కాంబినేషన్ అయితే కూర్మానే,
కానీ మనం ఆల్రెడీ కూర్మ తినడం వల్ల మాకు కొంచెం హెవీగా ఉంది. సో చట్నీ అయితే ఈజీగా వెళ్ళిపోతుందని మేము చట్నీ చెప్తున్నాము. బట్ బాగుంది. ఆపం కూడా ఎక్స్పెక్టెడ్ లాగే ఉంది. అంటే మిగతా ఐటమ్స్ అన్నీ ట్రై చేసినప్పుడే నేను చెప్పేశాను బాగుంటుంది ఖచ్చితంగా అని. అలాగే ఉంది, నైస్. కొంచెం వెజ్ దూరం పెట్టుకుందావా? యూజువల్లీ కడుపు హెవీ అయ్యే కొద్దీ టేస్ట్ తగ్గుతూ ఉంటుంది. బట్ నాకు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. బట్ అయినా స్టిల్ టేస్ట్ అయితే బాగుంది. యా, ఈ రోజు ఒక దొరుకుతుందా? ఇది పీనట్ చట్నీ. రెండు ఇడియప్పాలు ఉన్నాయి. ఒకటి ఇడ్లీ తిన్నా, కొంచెం బిర్యానీ తిన్నా, కొంచెం నైస్, చాలా బాగుంది. భయం ఏంటి నీ కాఫీ చెప్పట్లేదు? బెన్న దోశ హైలైట్. దాని తర్వాత కొత్త పరోటా కూడా బాగుంది. అట్ ద సేమ్ టైం అన్నీ బాగున్నాయిలే, అంటే పేరు పెట్టడానికి ఏం లేదు. కుష్కా బాగుంది, కొత్త పరోటా బాగుంది. లేదు లేదు, నిజంగా బాగుంది. ఏం లేదు. నేను అది చూడద్దా. భయ్ ఆపం. తినలేను, నీకు ఇష్టం. ఆపం. పర్లేదా? పిలుస్తున్నారు భయ్. భయ్ కొంచెం అనుకోండి, కొంచెం అంటుంది. కొంచెం అన్నం. దాని పేరేంటి? ఆరెంజ్ జింజర్ లెమనేడ్. కొంచెం తాగు వీడియో. లాస్ట్ టైం తాగాం అదే, అది కూడా కలిసి. సో గైస్, ఇది ఆరెంజ్ జింజర్ లెమనేడ్ అంట. ఈరోజు హౌస్ స్పెషల్ అని చెప్పారు. మస్ట్ ట్రై అని కూడా చెప్పారు. సో ట్రై చేద్దాం. వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి సాఫ్ట్ డ్రింక్స్ అనేవి దొరకవు. సో వీళ్ళ దగ్గర సాఫ్ట్ డ్రింక్స్ దొరకవు అంటే కోకో కోలా కానీ, థమ్స్అప్ కానీ, స్ప్రైట్ కానీ అలా ఏం దొరకవు. సో వీళ్ళ జింజర్ సోడా ఆర్ లెమన్ సోడా ఇలా ఈ స్పెషల్ ఐటమ్స్ మాత్రమే, వీళ్ళు తయారు చేసిన ఐటమ్స్ మాత్రమే అమ్ముతారు. సో బై ఒక స్ట్రా ఇవ్వ. సాయికినైతే పైప్ అని అడగాలి. సో బ్లాక్. సో గైస్, ఇది ఆరెంజ్ జింజర్ లెమనేడ్ ట్రై చేద్దాం. ఇది అంత లేదు. ఫుడ్ చాలా బాగుంది కానీ డ్రింక్ అంత లేదు. గైస్, నేను ఐ డోంట్ రికమెండ్ దిస్. అంటే నాకు కొంచెం పుల్లగా ఉంటే నచ్చదు, కొంచెం స్వీట్గా ఉంటే నచ్చుది. బట్ ఇది కొంచెం పుల్లగా ఉంది. అంటే లెమనేడ్ అంటేనే పుల్లగా ఉంటుంది. బట్ స్టిల్ మొన్న నేను అలాగే తాగాను బాయ్ టేబుల్ మీద పంపేస్తున్నాడు, నువ్వు మీద పంపేసుకుంటున్నావు. ఇది తింటావా? ఎప్పుడు పేరు బాగుందని చెప్పకూడదు. సో కుష్కా మనమే ఉన్నాం సేల్ చేయడానికి.
బాయ్ ఎప్పుడు 2 ముద్దల్లో తినేది ఎందుకు పెరగలో చూస్తాను బిగ్ బైట్ బాయ్. అది ఉంటుంది కదా సార్, సాపాట్ రామన్. ఇలా వేసి ఇలా ముద్ద పెట్టుకుంటే చూడు. అదే అలా ట్రై చేద్దాం. సాపాట్ రామన్కి అసలు లైక్ అంటే రికార్డ్ అవుతుందా? ఓకే. సాపాట్ రామన్కి అసలు అంటే అసలు అరిగిపోతుంది బాయ్ ఎంత తినేసినా. సాపాట్ రామన్ అదే వీడియోలో ఇలా తీస్తాడు కదా, ఇలా తీసుకొని ఇలా బాల్స్లో చేసి తినేస్తాడు. 2 ముద్దల్లో తినేది ఫాలోవర్స్ తినలేం భయ మనం. నేను ఇన్ని తింటుంటే జనాలు ఆల్రెడీ కామెంట్లు పెడుతున్నారు, బ్రో జిమ్ అన్న ఏమైంది అని. జిమ్ ఉంది గైస్, సర్ప్రైజ్ మీకు. January 1st ఒక సర్ప్రైజ్ రివీల్ చేస్తాం. షర్ట్లెస్ ఫొటోస్ పెడతా. మేము అడగలేదురా. సబ్స్క్రైబర్స్ బ్రో, మీరు కాదు, మీరు ఫ్యామ్, ఆల్ సబ్స్క్రైబర్స్. గైస్ హెవీ అయిపోయింది, బట్ వదిలేడిష్టం లేక తింటున్నాను. నువ్వు తీసుకెళ్ళొచ్చు. దీంతో ఇదే బాగుంది. అదే కొంచెం స్ట్రాంగ్ ఉంది. సవర్ ఉంది. అంటే కొంచెం వాట్కా ఉంటే బాగా తాగి నేను తాగను. ప్యూర్ వెజిటేరియన్. ఆల్కహాల్ నాన్ వెజ్ కాదు. నాకు తెలీదు ఈ పూర్ణానే వస్తుంది ఆపంతో. అంతే బ్రో, మనం చెప్తే షుగర్ ఉండ కావాలి. ఇదే పూర్ణం అనుకోలే, వేరే వస్తుంది. బిందు కాదు బ్రో, నిన్నే గుంటూరు నుంచి షుగర్ నెంబరే చెప్తారు. లేదండి, దేంతో వస్తుందో అదే ఇవ్వండి. I learn from experiences, not from somebody's words. అది ఆడేలి. కార్లో క్యాష్ ఉంటే అది అర్థం తోడొచ్చు $5 ఉన్న ఎగ్జాక్ట్ ఇచ్చేస్తాం. హెడ్ లైట్లతో అద్దం. మనం ఒక 10 మంది దగ్గరికి వెళ్దాం, డీల్ కాకుండా అడుగుదాం. ఈ అబ్బాయి ఫేస్ అర్థం చూసుకునే వాళ్ళ ఉందా? సరే అడుగు. ఇప్పుడు ఆయన వస్తాడు, ఆయన అడుగు. కాఫీ తాగొచ్చు కదా. ఇది ఊడిపోయింది. జుట్టా బిగ్గా ఏంటది కాదు బాయ్, ఫ్రిడ్జ్ కట్టించు అవి పెట్టేసుకున్నా ఏంటి? గోవిందుడా రోజానా ఆ సినిమా పేరు ఏంటి బాయ్? రఘుబాబు ఉంటాడు, గులాబీ అమరావతి. ఏంటి బాయ్ నువ్వు వెజ్ ఏమేమి వదిలేసాం? ఏం వదలదు. కాఫీ ఉంది, వెజ్ కాఫీ ఉంటుంది. మాది అయిపోయింది. I ate so much. టూ నాకు వద్దు టూగా ఉంటుందా? అంటాను. Two. టూ బ్రో. టూగా ఉంటుందా? ఏంటి? టూగా ఉంటుంది. ఎందుకు? నీకు టూ వెళ్ళేటప్పుడు తాగుతాడు. అదే అంటే కంటైనర్ వేస్తారు. యా, ఒకటి కంటైనర్లో ఇవ్వండి, ఇంకొకటి మామూలు. బయట అమ్మేద్దాం. ఆయన తెచ్చాడు కదా ఫిల్టర్. ఏమో చౌరస్తాలో పార్ట్నర్షిప్ ఉంది బ్రో. నీట్ రివ్యూ పెడుతుంది. లేదు. వాట్సాప్ వాట్సాప్ బాయ్ నిన్ను అమరావతిలో రఘుబాబులో ఉన్నావు అంటున్నాడు. కాదు, ఎవరిలాగా ఉన్నాయి. అమరావతిలో రఘుబాబే. ఇది చేసుకుంటే ఇదేదో తేడా ఉంది. అనసూయ సినిమా. అంటే బానే ఉంది, కానీ ఎవరిలాగా అదే క్యారెక్టర్ పేరు గులాబ్ పువ్వు గోవిందా.
చామంతి పువ్వు సాయికి సాయికి గులాబ్ పువ్వు సంపంగి కాదు అఖిల పేరు ఏంటో తెలుసా? కనకాంబరం. అది చూస్తున్నారు నీ వైపు. అఖిల పేరు కాదు కాదు బాయ్ ఎస్ సాయికి కాదు బాయ్. అఖిల పేరు కనకాంబరం, ప్రజ్ఞ పేరు కర్పూరం. పనే ఉండదా నీకు అసలు? ఏంటి నీ వాట్సాప్ గ్రూప్ గురించి చెప్పాలా? ఏం నిక్కెక్కడ తిరుగుతుంటది బ్రో? అందుకే చేయట్లేదు. ఓపెన్ చేసిన వేస్ట్ అయింది. కటింగ్ చేయించుకున్నాను, ఎక్స్ట్రా చేయక్కర్లేదు. $60 ఇష్టం ఆ మాత్రం కాదు. 60యా? మీలాగా 15 days కి ఒకసారి చేయించుకోము మేము. 6 months కి ఒకసారి $5 వేస్తే మనం ఇంకా నేను నిజంగా బాగా చేస్తాను. అంత బాగా కందులు బాయ్ అయితే షేప్ కూడా ఇస్తాను. నేను చేస్తాను నిజంగా. స్ట్రైట్నింగ్ చేయనా, ఇస్త్రీ పెట్టి ఎలా అవసరం లేదు బాయ్, విగ్గే కదా మార్చేయడమే ఇంకోటి. నీవు ఇస్తావా పెట్టుకుంటే? కనకాంబరం అఖిల ఇంకో ఫ్లేవర్ చెప్పాలా? ఇస్తా సన్నజాజి. అందులో షుగర్ అయ్యారా? వేయరనుకుంటా. నో షుగరా? ఓకే బాయ్, నో షుగర్ బాయ్. అందులో వేసుకో. డబ్బులు వేసుకుంటారు. డబ్బా వేసుకొని డబ్బాలు వెళ్ళాలనుకుని తాగడమే. ఇక్కడ ఇండియాలోనా? ఓకే ఓకే. అక్కడ బ్లాక్ కాఫీ ఉంటుంది, హాట్ మిల్క్ అని ఉంది, అది వేస్తుంది. 3 కాఫీ కూడా వేస్తున్నా, 6 రూపాయల ప్యాకెట్లు వేస్తుంది. ది బెస్ట్ కాఫీ ఐ హావ్ ఎవర్ డ్రాంక్. లండన్ వెళ్ళిపోయి పెట్టేసారు ఇంకా కాఫీ కోసం. దిస్ ఇస్ ద బెస్ట్ కాఫీ ఐ హావ్ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. నువ్వు ఎలా వెళ్ళావు మరి? అంటే ఇప్పుడు నాకు అసిస్టెడ్ 27,000 వీల్ చైర్ అసిస్టెన్స్. 30,000 స్టెప్స్ అవుతుంది మొత్తం. వేస్తావా వెళ్ళి? నిజంగా అక్కడికి వచ్చి సర్టిఫికేట్ వేసుకుని ఏదైనా క్యాప్ పెట్టామని బోల్డ్ వచ్చి నిజం బాయ్. అక్కడ సాయికి పట్టేసింది నాకు మధ్యలో ఒకసారి చాలా కూర్చున్నా. అదంటే ఏంటో తెలియదు. చల్లబట్టేసి అవన్నీ నేర్చుకో బాయ్. నువ్వు అలా అంటే అండి రీల్లో చూస్తాడు రా, చూసి ఎక్కడో వాడాలి పక్క. ఓ పాన్లో తమలపాకు వచ్చింది. సో ఫిల్టర్ కాఫీ అయితే ఆర్డర్ చేశాను. సో కింద ఉంది మరి. ఇంకా పైకి వేస్తే చెప్పలేక నవ్వుతున్నావు. చూస్తున్నాడు. సో దిస్ ఈజ్ అవర్ ఫిల్టర్ కాఫీ. టేస్ట్ చేద్దాను. నైస్, చాలా బాగుంది. సాయికి బొమ్మ కార్నర్. వందనికా నీకు వద్దే. ఇగో బై కొంచెం వేసుకోండి. నేను నైస్. లైటింగ్ చేస్తూ ఉంటుంది ఇలా. నాకు సోడా ఇష్టం. నైస్, బాగుంది. సాయికి విల్ మిస్. ఏం కాదు. సో ద మ్యాన్ బిహైండ్ మై టూ మచ్ చీటింగ్ విల్ మిస్ మీ. ఈస్ బ్యాక్. థ్యాంక్స్ అగ్లింగ్ ఎప్పుడు రాగా. సో సో గైస్, నేను ఫోన్ కూడా మీకు అర్థమైంది కదా ఇంత ఫుడ్ మేము తినడానికి గల రీజన్ ఎవరు. సో అది. సో ఇది గైస్ మా వీడియో అయితే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ నైట్. యాక్చువల్లీ ఇది మా డబ్బులతో కట్టట్లేదు గైస్, మా ఫ్రెండ్ పార్టీ ఇస్తుంది. సో ఆ పార్టీ డబ్బులతో కడుతున్నాను. సో మీకు యోగి బాబు తెలుసు కదా, అదే మా సిస్టర్ పార్టీ ఇస్తుంది. సో రాఖీ పార్టీ ఇస్తుంది.
మొన్న చెప్పాను కదా రాఖీ అప్పుడు గిఫ్ట్ కొన్నాను అని. ఏదో పేరు అదంటే నవ్వుతారు. లేడీ యోగి బాబు. కాదు కాదు. సో లేడీ సూపర్ స్టార్ ఎలాగో మా బ్యాచ్లో లేడీ యోగి బాబు అనమాట తను. ట్రిపుల్ చిన్. నేను బ్లాక్ చేస్తాను. మీరు ఆస్టిన్ దాటగానే బ్లాక్. అది గైస్. సో యా, ఫన్స్ అపార్ట్, టేస్ట్ అయితే చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫన్ అపార్ట్, జోక్స్ అపార్ట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. డ్రింక్స్ కొంచెం తేడా అయ్యాయి, బట్ కాఫీతో మేనేజ్ చేస్తారు. సో యా, ఐఎమ్ గివింగ్ ఏ 5 స్టార్ అవుట్ ఆఫ్ 7.5. సో అది గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. గుడ్ నైట్, సీ యూ అగైన్. ఇంకా